అక్షిత, భువన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆంటీకి చెప్పింది ఆ గురువుగారే కదా! అసల ఇది దీన్ని పెళ్లి చేసుకోవడానికి జాతక ప్రభావం వల్లే కదా! ఈ దోషం ఈ పల్లవికొచ్చింది. సో, పల్లవి ఎప్పుడు చస్తుంది ఏంటనేది తెలుసుకోవాలి. గురువుగారి దగ్గరికి వెళ్దాము అని చెప్పి, ఇక అటేమో ఆ చంటికి బయటికెళ్తామని చెప్పేసేసి సుమలత, అక్షిత, భువన బయలుదేరతారనమాట గురువుగారి దగ్గరికి. అయితే అక్షిత, భువన మాట్లాడుకోవడం వింటుందనమాట పల్లవి లైట్‌గా. ఇదేంటి గురువుగారు నాకు, చరణ్‌కి పెళ్లి చేయమని చెప్పారా? ఏదో కారణం ఉంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అసలా ఏమి ఉంటుంది? అది ఏంటది? ఆ దోషం ఏంటి? ఏంటో అంతా కొంచెం కొంచెమే వినిపించింది. వీళ్ళతో పాటు ఆ గురువుగారు ఎక్కడుంటారో నేను కూడా వెళ్ళి వింటే సరిపోతుంది అని చెప్పి పల్లవి కూడా బయలుదేరుతుందనమాట. గురువుగారు ఏం చెప్తే విందాము అని చెప్పి. ఇటు అక్షిత వాళ్ళు, సుమలత, భువన అనుకుంటారనమాట. ఈ పల్లవి ఎప్పుడు చేస్తుందో ఏంటో వెళ్ళి గురువుగారినే అడుగుదాము అని చెప్పి ముగ్గురు కలిసి గురువుగారిని కలుస్తారనమాట. నమస్తే గురువుగారు అని చెప్పి సుమలత, అది మా అబ్బాయికి అనుకోకుండా పెళ్ళైతే అయిపోయిందండి అని చెప్పి చెప్పేస్తుంది. ఇక అప్పుడు చాటుగానే ఈ పల్లవి వింటూ ఉంటుందనమాట చెట్టు చాటు నుంచి. ఇక గురువుగారు అంటారు, అదేంటమ్మా పెళ్ళైపోవడం ఏంటి? నేను అప్పుడే పెళ్లి చేయొద్దని చెప్పాను కదా! అని చెప్పి గురువుగారు అంటారు. ఇక అప్పుడు అక్కడున్న భువన, పెళ్ళైతే అయిపోయిందండి. ముందు ఆ పల్లవి ఎప్పుడు చేస్తుందో అది చెప్పండి అని చెప్పి అంటుందనమాట భువన. ఇక ఒక్కసారిగా ఆయన చూస్తూ ఉంటాడు కోపంగా గురువుగారు. ఇక పల్లవి నేను చావడం ఏంటి అని చెప్పి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గురువుగారు చెప్తారు, నేను ముందే చెప్పాను కదమ్మా! అబ్బాయి జాతకంలో ఉన్న జాతక దోషం వల్ల పెళ్లి చేసుకున్న మొదటి భార్య ఖచ్చితంగా చచ్చిపోతుంది అని చెప్పాను కదా! ఆ! ఎందుకని అలా పెళ్లి చేశారు అని చెప్పి అనగానే చేయాల్సొచ్చింది అని చెప్పి ఇక సుమలత ఏదేదో చెప్తూ ఉంటుంది. ఇక గురువుగారు కూడా ఏదో చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళ మాటలేమో ప్రోమోలో అయితే మనకేమి వినిపించవు. కానీ చాటుగా వింటున్న పల్లవి ఇదంతా వింటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరి చూద్దాము మొత్తానికైతే పల్లవికి ఇక జాతక దోషం వల్ల ఇలా జరగబోతుందనేది అయితే తెలిసిపోయింది. మరి చూద్దాము మరి ఏం జరగబోతుందనేది. సో, ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.